పిఠాపురం అనే ఊరిలో నలుగురు బాల్య స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఒకరోజు అడవికి వెళ్ళి అక్కడ పచ్చని వాతావరణంలో ఆటలు ఆడుకోవాలని అనుకుంటారు. అందుకోసం వాళ్ళు అక్కడి నుండి బయలుదేరి ఊరి చివరిలో ఉన్న అడవికి ప్రయాణం సాగిస్తారు. వాళ్ళు అడవికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఎంతో సంతోషంతో సరదాగా ఆటలు ఆడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అదే అడవిలో రెండు దయ్యాలు ఈరోజు ఎలాగైనా మనకు ఆహారాన్ని సంపాదించుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ దయ్యాల మాటలన్నీ ఆ స్నేహితులలో ఒకరు విని, అక్కడ ఏవో దయ్యాలు ఉన్నాయి, మనం ఈ అడవిలో ఆడుకోవడం చాలా ప్రమాదం, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అంటాడు. అలా ఆ మాటలు విన్న వెంటనే అందరూ ఎంతో భయపడి అక్కడి నుండి తిరిగి బయలుదేరుతారు. ఆ విధంగా వాళ్ళు మళ్ళీ వచ్చిన దారి వెంటనే బయలుదేరి వాళ్ళ యొక్క ఊరు చేరుకుంటారు. అలా అందరూ ఆ విధంగా ఊరు చేరుకున్న తర్వాత మళ్ళీ మనం ఎప్పుడూ కూడా అడవికి ఆటలు ఆడడానికి వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంటారు. ఎందుకంటే మన ప్రాణాలకు అడవిలో చాలా ప్రమాదం ఉందని గ్రహిస్తారు.